పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. అందరూ తీశారా? 10, 11 వచనాలు, మన 12 వచనాలు, 3 వచనాలు చదువుదాం. 10, 11, 12 వచనాలు, 3 వచనాలు చదువుదాం. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది 8వ ధన్యత. తర్వాత 11 వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు. పరలోకమందు ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అర్థమైంది కదా? 2 ధన్యతలు కొంచెం మించి ఒకటే అంశంలోనికి వచ్చేస్తాయి. హింస, బాధలు, శోధనలు, ఈ 2 కూడా ఒకే అంశంలోనికి వచ్చేస్తాయి. 2 ధన్యతలు కూడా. అందుకని చూడండి, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు కదా. ఇక్కడ 11వ వచనంలోకి వచ్చేసరికి నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. 2 కూడా కొంత ఇంచుమించి ఏంటంటే హింస గురించి, దూషణ గురించి, వేలన గురించి, అవమానము గురించి ఇక్కడ మాట్లాడుతూ ధన్యులు అని చెప్పాడు. అంటే 2 ధన్యతలు కూడా ఒక్క అంశంలోనికే వస్తాయి కాబట్టి ఒక్క అంశముగానే తీసుకున్నాను. కానీ 2 ధన్యతలు లెక్కకు వస్తే 9 ధన్యతలు ఉంటాయి. కానీ చివరి 2 ధన్యతలు 8, 9 ధన్యతలు 2 కూడా ఒక్క అంశంలోనికే వస్తాయి. ఆ ఒక్క అంశం ఏమిటో ఈరోజు మనం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. దేవుడు మనతో మాట్లాడును గాక. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న ఈ మాటలు ఇప్పుడు జరుగుతాయని కాదు, కొంచెంగా అక్కడక్కడ జరుగుతున్నాయి. దేవుణ్ణి నమ్ముకుంటే వెలివేయడం, దేవుణ్ణి నమ్ముకుంటే కులంలో నుంచి వెలివేయడం, ఇంకా వారిని పక్కన పెట్టేయడం, వారితో మాట్లాడకపోవడం, వారిని ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ ఇది బాగా ఫామ్లోకి రావడానికి, ఇది బాగా అభివృద్ధి అవ్వడానికి, ఈ హింస అభివృద్ధి అవ్వడానికి, ఈ శోధన అభివృద్ధి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఏమిటో మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. స్తోత్రం చెప్పాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి. అలాగే మతోన్మాదులు కూడా ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తిసం తీసుకుంటే వారికి రిజర్వేషన్ కోల్పోతారని కూడా వాళ్ళు చెప్తూ ఏం చేస్తున్నారంటే వారిని కులం మారాలి అని చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కులం మారాలి అని చెప్తున్నారు. అంటే అక్కడక్కడ కూడా హింసలు జరుగుతున్నాయి. అంటే వస్తుందన్నమాట. అంటే దీనికి అర్థం ఏమిటి? దేవుని రాకడ సమీపముగా ఉందని అర్థం. దీనికి అర్థం ఏమిటి? దేవుని రాకడ సమీపముగా ఉంది అని అర్థం. ఈయన ఏం చెప్తున్నాడంటే, నీతి నిమిత్తము హింసించబడువారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. 12వ వచనంలో అప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. ఇలాగున వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు అని చెప్తున్నాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన రాకడలో జరుగుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి, ఎప్పుడు జరుగుతుంది? రాకడలో జరుగుతుంది. రాకడలో అంటే ఈ మాటలు మనము ఇంకా లోతుకి తీసుకువెళ్ళాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా అన్నది మనం చూద్దాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగుతాయి? రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? మాతో చెప్పమని యేసు వారితో ఇట్లనెను. మాతో చెప్పమని అడగగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి
పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి గాని అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి. ఎప్పుడు జరుగుతాయంట శ్రమలు? ఎప్పుడు వస్తాయి? అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ద్వేషించడం, అవమానపరచడం, వేలన చేయడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, దూషించడం ఎప్పుడు జరుగుతాయి? అప్పుడు జరుగుతాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు గురించి చెప్తున్నాడు కొండ మీద ఆయన ప్రసంగం? దేని గురించి చెప్తున్నాడు కొండ మీద ప్రసంగం? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అవమానపరిచి మిమ్మల్ని శోధించి మిమ్మల్ని చెడ్డవారని, మీరు అబద్ధికులని, మిమ్మల్ని కొట్టివేసినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధన్యులని దేని గురించి చెప్తున్నాడంటే రాకడ గురించి చెప్తున్నాడు. రాకడలో జరగబోయే శ్రమల గురించి చెప్తున్నాడు. వాటి గురించి చెప్తున్నాడు. అప్పుడు ఎవరైతే తట్టుకుంటారో, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే దానికి తట్టుకుని నిలబడి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఓర్చుకుని అంతము వరకు సహిస్తారో వారే ధన్యులు. పరలోకంలో వారి ఫలం అధికమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఇక్కడ ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి కానీ పూర్తిగా ఈ పరిస్థితి రావడానికి ఆయన రాకడ సమయం రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఇక్కడ చూశారు కదా, ఆయన ఏమంటున్నాడంటే అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అన్నాడు 5వ వచనంలో. ఏమన్నాడు? పలువురిని మోసపరచెదరు. అంటే యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి 4వ వచనంలో మాట్లాడిన మాట. అయితే ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరుగుతుంది అంటే అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు భూమి మీదకి. జాగ్రత్తగా వినండి, నేను చెప్పబోతున్న విషయాలు జాగ్రత్తగా వినాలి. అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు అబద్ధ క్రీస్తు? ఎప్పుడు వస్తాడు అన్నది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్గా ఈ మాటలు నేను ముగించేస్తాను, చాలా సింపుల్గా ముగించేస్తాను. ఇది కృపాకాలం అనండి. ఇదే కాలం కృపాకాలం. కృపాకాలం గతించిపోతుంది త్వరలో. కృపాకాలంలో దేవుడు నిన్ను సహిస్తాడు, నిన్ను ఓర్చుకుంటాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన ఓర్చుకుని దీర్ఘశాంతంతో సహించుకుంటూ వస్తాడు. కృపాకాలం గడిచిపోతుంది. అప్పుడు కృపాకాలం గడిచిపోయిన తర్వాత నువ్వు గనక విడవబడ్డావా ఇంకా నీ ప్రతి పాపానికి కూడా, నీ ప్రతి అపరాధానికి కూడా నువ్వే మూల్యం చెల్లించవలసి వస్తుంది. గుర్తుంచుకో, నువ్వే మూల్యం చెల్లించవలసి వస్తుంది. కృపాకాలంలో ఉన్నంత వరకు కూడా ఆయన మన పాపాల నిమిత్తం, మన అపరాధాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయనే 2000 సంవత్సరాల క్రితము మూల్యం చెల్లించేశాడు. ఆయన క్రయధనముగా ప్రాణమును రక్తమును మూల్యముగా చెల్లించేశాడు. మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై మూల్యముగా చెల్లించేశాడు. ఇది కృపాకాలం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి రక్షణలోకి రావడానికి ఆ మూల్యం ఉపయోగపడుతుంది. వారి పాపములు విడిపించబడడానికి ఆ మూల్యం ఉపయోగపడుతుంది. కృపాకాలం ముగిసిపోయిన తర్వాత నువ్వు గనక మారు మనసు పొందకుండానే ఉన్నావా భూమి మీద, ఇక్కడ డ్రామాలు ఆడుతూ, అదే వేషధారణ జీవితం, అటువంటి వేషధారణమైన జీవితంతో డ్రామాలు ఆడుతూ కూర్చున్నావా? కృపాకాలం గడిచిపోయిందా? ఇంకా నీవే మూల్యం చెల్లించవలసి వస్తుంది రక్షణ పొందాలంటే. ఉచితముగా రాదు రక్షణ. అర్థమవుతుందా? రక్షణ అనేది ఇంక ఉచితముగా రాదు, మూల్యము చెల్లించవలసి వస్తుంది. అది ఎలాగో చెప్తాను వినండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని రాకడ 2 దశలుగా ఉంది. దేవుని రాకడ 2 దశలుగా ఉంది. 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. చెప్పండి. 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. కూర్చోబెట్టండి అమ్మ, పాపను కూర్చోబెట్టండి. పాపంకే చూసి నవ్వుకుంటున్నారు జనం. 1 బహిరంగ రాకడ, చెప్పాలి. రహస్య రాకడ ముందు జరుగుతుంది, బహిరంగ రాకడ తర్వాత జరుగుతుంది. రహస్య రాకడ ఎప్పుడు జరుగుతుంది అన్నది చూస్తే ఎవరికీ కనబడదు ఆయన రాకడ. బోరధ్వని మోగుతుంది, అంటే కడబోరం మోగుతుంది ఊ అని. ఎప్పుడైతే కడబోరం మ్రోగిందో అప్పుడు జరగబోయే సంభవాలు ఎలాగుంటాయంటే మొట్టమొదటిగా కృపాకాలం ఆగిపోతుంది. కడబోరం మ్రోగగానే ఏమవుతుంది? కృపాకాలం ఆగిపోతుంది. కృపాకాలం ఆగిపోయిన వెంటనే మానవ జాతి ఉత్పత్తి ఆగిపోతుంది. ఏమాగిపోతుంది? మానవ జాతి అంటే ఇంక పుట్టుకలు ఉండవు, అలాగని మరణాలు కూడా ఉండవు.
పుట్టుకలు ఉండవు, మరణాలు ఉండవు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మానవ జాతి ఉత్పత్తి ఆగిపోతుంది, పుట్టుకలు ఉండవు, ఇంకా పుట్టేవారు ఉండరు. అందుకని యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ కాలమున గర్భిణీ స్త్రీలకు, పాలుచ్చు స్త్రీలకు శ్రమ అన్నాడు. గర్భిణీ స్త్రీలకు, పాలుచ్చే స్త్రీలకు శ్రమ అని చెప్పాడు ఆయన. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే స్త్రీలకు శ్రమ ఏంటి? అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఈ కడబూరం రోగిందో, ఆ కడబూరం రోగగానే కృపాకాలం ఆగిపోయింది. కృపాకాలం ఆగిపోయిన వెంటనే మానవ జాతి ఉత్పత్తి ఆగిపోయింది. మానవ జాతి ఉత్పత్తి ఆగిపోయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉన్నాడు. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల క్రితం నుండి. 2000 సంవత్సరాల క్రితం నుండి పెంతుకొస్తూ దినం రోజున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి మీద ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? కృపాకాలం ముగిసేంత వరకు, కడబూరం రోగేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉంటాడు. కడబూరం రోగగానే పరిశుద్ధాత్ముడు ఆయన ఆఫీస్ అంతా సర్దేసుకుని, ఆఫీస్ అంతా మూసేసి, ఈ సంఘాన్ని వధువు సంఘంగా మార్చి, ఆ సంఘమును తీసుకుని, ఆ బూరం రోగగానే మధ్యాకాశంలోనికి యేసుప్రభు పెండ్లి కుమారుడిగా వచ్చాడు కనుక, ఈ పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు క్రీస్తునందు మరణించిన వారిని అందరినీ, మృతులైన వారిని అందరినీ తీసుకుని ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. అక్కడికి వచ్చాడు కాబట్టి సంఘం అప్పటికి సజీవంగా ఉంది కాబట్టి ఈ సంఘమును పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్యాక్ చేసుకుంటాడు. ఈ సంఘం అంతటిని ప్యాక్ చేసుకుని పెండ్లి కుమార్తెగా తీసుకుని మధ్యాకాశంలోకి వెళ్ళి యేసు ప్రభు యొక్క చేతిలో పెట్టేసి కన్యాదానం చేసేసి పెండ్లి చేసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెండ్లి జరుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తుకి వివాహం జరుగుతుంది. ఆ సంఘము వివాహం అయిపోయిన వెంటనే ఆ సంఘాన్ని తీసుకుని పరదేశంలోనికి వెళ్ళిపోతాడు. క్రీస్తునందు మృతులైన వారిని సజీవంగా క్రీస్తు సంఘము ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? పరదేశంలోనికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా వినండి. పరదేశంలోనికి తీసుకుని వెళ్తాడు. అయితే ఈ ప్రాసెస్లోనే ఏం జరుగుతుందంటే, కడబూరం రోగగానే సంఘం ఎత్తబడుతుంది కదా. సంఘం ఎత్తబడినప్పుడు, అంటే సజీవులుగా ఉన్న సంఘం ఎత్తబడినప్పుడు జరిగే ప్రాసెస్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలు, వారి గర్భములో ఉన్న శిశువులు ఏమవుతాయంటే ఎత్తబడతాయి. అప్పటి వరకు ఎంత ఎత్తున్న గర్భము సప్పగా లోనికి వెళ్ళిపోద్ది. ఎందుకు? లోనున్న శిశువు ఏమైపోయాడు? ఎత్తబడిపోయాడు. పరిశుద్ధాత్ముడు తీసుకుపోయాడు. వాళ్ళ గర్భం ఏమైపోయిందో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వాళ్ళ గర్భం ఏమైపోయిందో ఏమీ అర్థం కాదు. వాళ్ళు వెంటనే ఆశ్చర్యపోతారు. నా గర్భంలో శిశువు ఏమైంది, మాయమైపోయింది ఏమిటి, ఆశ్చర్యపోతారు. తర్వాత పాలు ఇవ్వడానికి పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు. పాలు ఇవ్వడానికి సంటి పిల్లలను ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు. అలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటున్న పాలు ఇద్దామని చూస్తున్న టైంలో ఆ పిల్లలు కూడా ఎత్తబడతారు. ఒళ్ళో ఉన్న పిల్లలు ఒళ్ళోనే మాయమైపోతారు. వాళ్ళకి భయం వేస్తుంది. ఏమిటిది, నా బిడ్డ ఏమైపోయాడు? ఇప్పుడు వరకు ఒళ్ళో ఉన్నాడు కదా, పాలు తాగుతున్నాడు కదా, ఏమైపోయాడు నా బిడ్డ, ఏమైపోయింది నా బిడ్డ అని చెప్పేసి వాళ్ళు కలవరపడతారు. స్తోత్రం చెప్పాలి. పోలీస్ స్టేషన్లు అన్నీ బిజీ అయిపోతాయి. అందరూ వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి. వెళ్ళిపోయి, అయ్యా నా భర్త కనబడట్లేదని ఆమె కంప్లైంట్ ఇస్తుంది. అయ్యా నా భార్య కనబడట్లేదని ఈయన కంప్లైంట్ ఇస్తాడు. అయ్యా నా తల్లిదండ్రులు కనబడట్లేదని బిడ్డలు కంప్లైంట్ ఇస్తారు. మా బిడ్డలు కనబడట్లేదని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తారు. నా గర్భంలో శిశువు కనబడట్లేదని గర్భవతి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. అలాగే నా ఒంట్లో ఉన్న బిడ్డ మాయమైపోయాడని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు అంటారు, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఉండమ్మా మా ఎస్ఐ కనబడట్లేదు, మా సిఏ కనబడట్లేదు, మా కానిస్టేబుల్ కనబడట్లేదు, మాకైతే కనలేదు, మీకేం చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గల్లంత అయిపోతారనమాట. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే గలిబిలైపోతుంది. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే రెప్పపాటున మాయమైపోతారు. కడబూరం రోగగానే ఏమవుతుంది? రెప్పపాటున మాయమైపోతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరు కనబడరు. ఇంకా కొంతమంది మిగిలిపోతారు. రక్షణ పొందిన వారు మిగిలిపోతారు. అర్థమవుతుందా? వేషధారణ జీవితం. ఏదో దేవుని సన్నిధికి వచ్చి కనిపించి అయ్యగారండి అమ్మగారండి అని చెప్పేసి కుశల ప్రశ్నలు అడిగేసి కానుకలు ఇచ్చి వెళ్ళిపోతారు. చూడు, వాళ్ళు కూడా ఆగిపోతారు, వాళ్ళే వెళ్ళరు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హృదయ శుద్ధి గల వారు వెళ్తారు, మార్పు చెందిన వారు వెళ్తారు, రూపాంతరం పొందిన వారు వెళ్తారు, ఏమండి నూతన సృష్టిగా మార్చబడిన వారు వెళ్తారు. అందరూ వెళ్ళరు, ఆగిపోతారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆగిపోతారు కదా, వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాదు, వీళ్ళందరూ ఏమైపోయారో అర్థం కాదు, వెళ్ళిపోతున్నాడు. అది రహస్య రాకడ. తెలీదు, యేసుప్రభు వచ్చాడని తెలీదు, బూరం రోగిందని తెలీదు. అది దొంగలాగా వస్తాడు. అందుకనే రాయబడి ఉంది కదా, ఆయన దొంగవలే వచ్చినని రాయబడి ఉంది కదా. ఎవరికీ తెలియదు. దొంగ వచ్చినట్లుగా వచ్చి వెళ్ళిపోతాడు, అంతే. తీసుకుని వెళ్ళిపోతాడు. దొంగతనానికి వచ్చి ఏ విధంగా అయితే ఎత్తుకుని పోతాడో అలాగే తన ప్రజలందరినీ కూడా ఎత్తుకుని పోతాడు. ఆయన ఒక దొంగలాగా వచ్చి తీసిపోతాడు. ఎవరికి తెలియదు. అది రహస్య రాకడన్నారు. అందుకే అది రహస్య రాకడన్నారు. ఎవరికీ తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీయండి, దశనులకి రాసిన మొదటి పత్రికలో ఈ మాట 5వ అధ్యాయం అనుకుంటా. తీయండి, 5వ అధ్యాయమేనా? చదువు నాన్న. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అందరూ తీయాలి. దశనులకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం.
రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే అలాగే ప్రభుదినం వచ్చినని దినము వచ్చినని నీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవాదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్ళిపోయిన వారు ధన్యులు. సజీవులుగా ఉండగానే వెళ్ళిపోతారు, మాయమైపోతారు. వాళ్ళ వస్త్రాలు ఎడవబడతాయి, వారు వెళ్ళిపోతారు. మహిమ శరీరం ధరించుకుని వెళ్ళిపోతారు. రెప్పపాటున మహిమ శరీరం ధరించుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ వస్త్రాలు మాత్రం ఎడబడతాయి. ఏమైపోయారు మా వాళ్ళు అందరూ చూసుకుంటారు. యేసుప్రభు వచ్చినట్టు కానీ, బోర మోగినట్టు కానీ, వీళ్ళని తీసుకెళ్ళినట్టు కానీ తెలియదు. ఎందుకంటే అంత దొంగ వచ్చి తీసుకుపోయినట్లుగా తీసుకుపోతాడు. దొంగ వచ్చి దొంగతనం చేసి తీసుకుపోయినట్లుగా తీసుకుపోతాడు. అర్థమవుతుందా? ఇది రహస్య రాకడ. స్తోత్రం చెప్పండి. దీని ఏమంటారు? రహస్య రాకడ. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. మిగిలిపోయిన వారు ఉన్నారే, వాళ్ళకు మొదలవుతుంది అసలైన స్థితి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు 7 ముద్రల గ్రంథాన్ని తన చేతిలోకి తీసుకుని 7 ముద్రలు విప్పడానికి మొదటి ముద్ర విప్పుతాడు. ఏం చేస్తాడు? మొదటి ముద్ర తీయండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు వెళ్ళాను. ఎవరితను? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు 7 ముద్రలు విప్పినప్పుడు ఒక ముద్ర విప్పాడు. మొదటి ముద్ర విప్పగానే 4 జీవులలో ఒక జీవి బిగ్గరగా కేక వేసిందట. రమ్ము అని కేక వేసిందట. ఏమని? రమ్ము అని కేక వేయగానే బిగ్గరగా ఆ కేక వేసిన వెంటనే ఒక తెల్ల గుర్రం మీద ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకుని కిరీటం పెట్టుకున్న అతను వచ్చి భూమి మీదకి వచ్చాడు. అతడు జయించినవాడును, జయించుచున్నవాడును, జయశాలి అని పేరు పొందినవాడును. ఎవరంటారు అతను? తెల్లటి వస్త్రాలు, తెల్లటి గుర్రము, జయించినవాడు. చెప్పండి, ఎవరతను? చెప్పాలి. ఎవరు? యేసుక్రీస్తు ముద్రలు ఇప్పుతున్నాడమ్మా. గుర్రం మీద రావట్లే. యేసుక్రీస్తు ఆల్రెడీ అక్కడ ముద్రలు ఇప్పుతున్నాడు. మరి యేసుక్రీస్తు ఎలాగొస్తాడు గుర్రం మీద? ముద్రలు ఇప్పేవాడు యేసుక్రీస్తు. అర్థమవుతుందా? అయితే వచ్చేవాడు ఎవరో తెలుసా? అబద్ధ క్రీస్తు. వచ్చేవాడు ఎవరు? జాగ్రత్తగా వినాలి. వచ్చేవాడు ఎవరు? అదే మాట చెప్తున్నాడు మత్తయి సువార్త 24లో 4:5లో. మత్తయి సువార్త 4:5లో ఏం చెప్తున్నాడు? 24వ అధ్యాయంలో 4-5 వచనాలు చదవండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి. అది ఇప్పుడు ఆడు రెడీ అవుతున్నాడు. మొదటి ముద్ర విప్పగానే ఈ వచనం నెరవేరుతుంది అక్కడ. అర్థమవుతుందా? మొదటి ముద్ర విప్పగానే 24వ అధ్యాయం 4-5 వచనాలు నెరవేరుతున్నాయి. మోసగించేవాడు వస్తున్నాడు. నేనే క్రీస్తునని చెప్పుకునేవాడు వస్తున్నాడు. నేనే నిజమైన క్రీస్తునని చెప్పుకుని అనేక మందిని మోసగించడానికి జయించేవాడిగా, జయశాలిగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. వాడే అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అబద్ధ క్రీస్తు వాడే. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు అక్కడ నెరవేరుతుంది. ముద్రిప్పినప్పుడు నెరవేరబోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వాడు వచ్చి ఏం చేస్తాడంటే, యెరూషలేము దేవాలయం కట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆల్రెడీ. కొంతమంది ఎర్రటి పెయ్యి కూడా దహించేశారని చెప్తున్నారు. ఎర్రటి పెయ్యి కూడా దహించేశారు. కలాల్ పౌడర్ కూడా తీసేసుకున్నారు. కలాల్ పాత్ర అంటే ఎర్రటి పెయ్య. సంఖ్యాకాండం 19వ అధ్యాయం ప్రకారంగా ఎర్రటి పెయ్య, అదే కలాల ప్రార్థన. ఆల్రెడీ ఎర్రటి పెయ్యని దహించేశారు, కలాల ప్రార్థన తీసుకున్నారని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ కూడా వచ్చేసినాయి. అయితే ఇప్పుడు మందిరం కట్టడం జరుగుతుంది. 24 గంటల్లో మందిరం కట్టేస్తారు. ఆ మందిరం కట్టిన తర్వాత ఇప్పుడు వీడొచ్చి మందిరంలో కూర్చుంటాడు, నేనే క్రీస్తునని చెప్పి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలు చాలామంది విడవబడిన వారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, వీడే క్రీస్తని, వీడే నిజమైన క్రీస్తని వీడిని ఆరాధించడం మొదలు పెడతారు. వీడికి దండాలు పెట్టడం మొదలు పెడతారు. వీడికి సాష్టాంగ పడడం మొదలు పెడతారు. ఇంకా చాలా 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 చేస్తారు వీడికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అలా కొంతకాలం జరిగిన తర్వాత మీరు ఆలోచించండి, అప్పటికే ఎడవబడిన వారికి దేవుని ద్వారా శ్రమలు మొదలైనవి.
7 పాటు శ్రమలు. అర్థమవుతుందా? యేసు ప్రభు సంఘాన్ని తీసుకుపోయిన తర్వాత 7 ఏండ్లు సంఘానికేమో పెండ్లి విందు జరుగుతుంది పరదేశీలో, 7 ఏండ్లు విందు జరుగుతుంది. విడవబడిన వారికేమో 7 ఏండ్లు శ్రమలు. ఆ శ్రమల్లో మొట్టమొదటిగా దేవుడు శ్రమలు కలగజేస్తున్నాడు 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ శ్రమలు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక చాలా హింసలు. ఎందుకంటే మిగిలిపోయిన వారు అబద్ధికులు, వేషధారులు, అర్థమైందా, దేవుడు అంటే తెలియని వారు, వీళ్ళందరూ కూడా మిగిలిపోయిన వారిని అందరికీ దేవుడు శ్రమల పాలు చేస్తున్నాడు. 7 పాత్రలు కుమ్మరించబడతాయి, 7 తెగుళ్ళు కుమ్మరించబడతాయి, ఏమండి, భయంకరమైన రోగాలు కుమ్మరించబడతాయి. ఇవన్నీ శ్రమలకు గుర్తులు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయిపోయింది. 7 ఏండ్లు విందు జరుగుతుంది, ఇక్కడ 7 ఏండ్లు శ్రమలు జరుగుతున్నప్పుడు ఈలోగా వీడే నేనే క్రీస్తునని చెప్పేసి అందరినీ మోసగించడం మొదలు పెడతాడు. కొంతకాలం అంటే 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల్లో సగం ఎంత? 3.5 సంవత్సరాలు. ఇంకో 3.5 సంవత్సరాలు ఉండనిగా వీడు క్రీస్తు కాదని బయటపడిపోద్ది. వీడు అబద్ధ క్రీస్తుడు, నిజమైన క్రీస్తు కాదు, వీడు అబద్ధ క్రీస్తు అని బయటపడిపోద్ది. ఈలోగా వీడు క్రీస్తు కాదని బయటపడిపోయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాడి నుండి వేరైపోతారు. నువ్వు క్రీస్తు కాదు అబ్బాయి, నిన్ను మేము ఆరాధించాం, నువ్వు దేవుడు కాదు, నువ్వు క్రీస్తు కాదు, దేవుని కుమారుడు కాదు అని చెప్పేసి వాడి మీద తిరగబడతారు, రివర్స్ అవుతారు. రివర్స్ అయితే వాడు శ్రమలు పెట్టడం మొదలవుతుంది. ఇంకా స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకా చిత్రహింసలండి, మామూలు చిత్రహింసలు కాదు. ఒక పక్క నుంచేమో దేవుడు శ్రమలు పెడుతున్నాడు, ఒక పక్క నుంచి ఈడు శ్రమలు పెట్టడం మొదలు పెడుతున్నాడు. 2 శ్రమలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఒక పక్క నుంచేమో మిడతలు వస్తున్నాయి, కుట్టేస్తున్నాయి, ఒక పక్క నుంచేమో భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి. ఆ తెగుళ్ళతో చాలామంది బాధపడుతున్నారు. సావరు, మరణం అనేది ఉండదు, మరణం రాదు. ఈ తెగుళ్ళు, బాధలు భరించలేక, ఈ ఇబ్బందులు భరించలేక రైలు కింద పడిపోదామని చెప్పేసి రైలు స్టేషన్కి వెళ్ళి ఆ పట్టల మీద పడుకుంటే తెల్లవారులు చూసిన ట్రైన్ ఒకటి రాదు. ఫోన్లో తెల్లవారులు చూసినా రాలేదు, ఇవాళ అయినా పగలు వస్తుందేమో అని చెప్పేసి పడుకుంటే ఆ పగలు కూడా ట్రైన్ రాదు. ఎందుకంటే వాళ్ళు కూడా జబ్బులతోటి, రోగాలతోటి వాళ్ళు కూడా పడుకుంటే ఎవరు వస్తారండి రైలు వేసుకుని? ఎవరు వస్తారు? ఇంకా టికెట్లు ఇచ్చేవాడు లేడు, ఏమండి, ట్రైన్ నడిపేవాడు లేడు, ట్రైన్ డ్రైవరు లేడు. అందరికీ మిడతలు కుట్టేసినాయి, అందరూ బాధపడుతున్నారు, అందరు శరీరాలు వాసిపోయి, అందరూ బలహీనులు అయిపోయారు, అందరూ రోగులు అయిపోయారు. ఇంకెవరు వస్తారు? అప్పుడంట వాళ్ళు వెళ్ళి ఆ పర్వతాన్ని చూసి అంటారట, పర్వతమా వచ్చేయి, నా మీద పడిపో, నన్ను కప్పేయి, నన్ను దాసేయి, నన్ను చంపేయి అని పర్వతాన్ని వేడుకుంటారట, గుట్టలను వేడుకుంటారట, అలాగే గొప్ప గొప్ప కొండలను వేడుకుంటారట. కానీ ఆ పర్వతాలు కూడా వాళ్ళకి ఇంకా అంతకంతకి దూరం అయిపోతాయట. అక్కడ రాయబడి ఉంటుంది, మరణము వారికి దూరముగా జరిగిపోయేను అని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరణం ఉండదు, వేతనలు శ్రమలు. ఒక పక్క నుంచి వీడి హింసలు పెడతాడు, వీడి శోధనలు పెడతాడు. మేము యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, నువ్వు నిజమైన దేవుడు కాదు, నిజమైన క్రీస్తు కాదు అంటుంటే వాడు తీసుకొచ్చి చిత్రహింసలు పెడతాడండి, చిత్రహింసలు పెడతాడు. ఆ టైంలో ఈ అబద్ధ క్రీస్తు ఒక ప్రాసెస్ రిలీజ్ చేస్తాడు, ఒక ప్రణాళిక రిలీజ్ చేస్తాడు. ఏమిటో తెలుసా? ఎవరైనా వ్యాపారం చేయాలంటే, ఎవరైనా ఏ వస్తువైనా కొనాలంటే, ఎవరైనా ఏ వస్తువైనా అమ్మాలంటే, అంటే క్రయ విక్రయములు చేయాలంటే, ఎవరైనా రేషన్ తీసుకోవాలంటే, గవర్నమెంట్ ద్వారా మీకు ఏదైనా లబ్ధి కలగాలి అంటే మీరు ఒక ముద్ర వేయించుకోవాలి అంటాడు. ఏమిటా ముద్ర? 666 అనండి. ఏమిటది? దేవునికి స్తోత్రం. నేను అదే సబ్జెక్ట్ కూడా అదే చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాల వివరణ అని చెప్పేసి ఆ తమ్మినేలు అలా చేశాను. స్తోత్రం చెప్పాలి. 3 6లు 666 ముద్ర. స్తోత్రం చెప్పాలి. 666 ముద్ర. ఆ ముద్ర వేయించుకుంటేనే రేషన్ వస్తుంది, ఆ ముద్ర వేయించుకుంటేనే గవర్నమెంట్ ద్వారా లబ్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ ముద్ర వేయించుకుంటేనే ఏదైనా నువ్వు అమ్మగలదు, నీ స్థలమైనా నీ ఆస్తులైనా ఏదైనా అమ్మగలదు. ఆ ముద్ర ఉంటేనే నువ్వు ఏదైనా కొనగలదు. అర్థమవుతుందా? ఆ ముద్ర లేకపోతే ఇంకేం కొనలేవు, ఇంకేమీ అమ్మలేవు. ఆ ముద్ర లేని వారిని హింసిస్తాడండి, చిత్రహింసలు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే, నిజంగా అప్పుడు మారు మనసు పొందిన వారు, దేవునిలో పశ్చాత్తాపడిన వారు ఏం చేస్తారంటే, మేము ఆ ముద్ర వేయించుకోమంటారు. చాలా రహస్యంగా లోపల ఉంటారు, ఇంట్లో ఉంటారు, లోపల ఉంటారు. అప్పుడు లోపల ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తన ఇంటి వారే వారిని తీసుకొచ్చి శత్రువుకి అప్పగిస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి
చదవండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు దేశింతురు. అనేకులను అబద్ధ భక్తులు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుడి చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయు వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచేట్టు మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోధేయులుండి వారు కొండలకు పారిపోవాలను. మిద్దె మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోటుకు దిగకూడదు. పొలంలో ఉండివాడు తన బట్టలు తీసుకుని పోటుకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చి వారికి శ్రమ. గర్భిణీ స్త్రీలకును పాలిచ్చి వారికి శ్రమ. అదే ఇందాక చెప్పాను కదా, గర్భిణీ స్త్రీల శిశువులేమో మాయమైపోతాయి, పాలిచ్చి బిడ్డలేమో మాయమైపోతారు. వాళ్ళకి శ్రమ ఏమైపోయిందో తెలియదు. భయంకరమైన పరిస్థితి. తర్వాత అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట. మహాశ్రమ అంటే 7 ఏండ్ల శ్రమలు. మహాశ్రమ అంటే ఏంటి? 7 ఏండ్ల శ్రమలు. మీరు పారిపోవుట చలికాలం మందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండునని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఎవరి నిమిత్తము? ఏర్పరచబడిన వారి నిమిత్తము. ఏం చేస్తారో తెలుసా? మేము ఆ ముద్ర వేయించుకోమని ఇంట్లోనే ఉంటారు. అయితే తినడానికి తిండి కూడా ఉండదు పాపం, చాలా ఇబ్బందులు పడతారు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ముద్ర వేయించుకుని తినడానికి, వస్త్రాలు వేసుకోవడానికి, కొంచెం ఏదో కాలం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో వాళ్ళని, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఈ ముద్ర వేయించుకోకుండా రహస్యంగా ఉంటే వాళ్ళని మాకు అప్పచెబితే, వాళ్ళ చేత ముద్ర వేయిస్తే మేము బహుమానాలు ఇస్తాం, డబ్బు ఇస్తాం అని వీళ్ళు ఆశ పెడతారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఇంటి వారినే తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తారు. అందుకని యేసుప్రభు అన్నాడు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అని కూడా అన్నాడు. స్తోత్రం చెప్పాలి. నీ ఇంటి వారే నీకు అప్పచెప్తారు, తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బహుమానాల కోసం అంతగా కష్టాలు పెడతారు, చిత్రహింసలు పెడతారు, హింసిస్తారు, సభలకు లాగుతారు, మిమ్మల్ని అవసరమైతే చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇవన్నీ అప్పుడు మీరు ఓర్చుకుని సహించుకుని నిలబడితే ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది అంటున్నాడు. ఆ 2 ధన్యతలు రాకడ గురించి చెప్పిన ధన్యతలు. స్తోత్రం చెప్పాలి. ఆ 2 ధన్యతలు దేని గురించి? రాకడ గురించి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళు ఇంకా మార్పు చెందనప్పటికీ ఈ 3.5 సంవత్సరాల తర్వాత వీడు దొంగ అని చెప్పేసి నమ్ముతారు. వీడు దొంగ అని చెప్పి నమ్మి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాడిని వెంబడించడం మానేసి అప్పుడు నిజముగా దేవుడు ఎవరా, క్రీస్తు ఎవరా అని వారు ప్రార్థన చేస్తుంటే వీడి బాధ భరించలేక అరణ్యంలోనికి పారిపోతారు. ఎవరు? ఇజ్రాయేల్ జనాంగం, దేవుణ్ణి విశ్వసించిన వారు. వీళ్ళందరూ కూడా అప్పటికి ఇంకా అన్యులు ఉంటారు, ఇజ్రాయేల్ జనాంగం ఉంటారు. అన్యుల్లో రక్షించబడిన వారు ఉంటారు, ఇజ్రాయేల్ జనాంగంలో కూడా రక్షించబడిన వారు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అరణ్యంలోనికి పారిపోతారు. అందుకనే అది చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను మీరు పారిపోయే దినం రాకూడదని ప్రార్థన చేసుకోమన్నాడు. అక్కడ ఏమన్నాడు? చదవండి ఆ మాటలు. లోకారంభము నుండి ఇప్పటి వరకును శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా మీరు చదువుతున్నది ఏంటి, నేను చెప్పింది ఏంటి? అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట. చూడండి, అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట. చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని చూడండి ప్రార్థించుడి. మహాశ్రమ కలుగుతుందంటే 7 ఏండ్ల శ్రమల్లో వీడు అబద్ధ క్రీస్తు, నిజమైన క్రీస్తు కాదని గ్రహించేసి నిజమైన క్రీస్తు కోసము, రక్షణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు వీడు బాధలు పెడుతుంటే తట్టుకోలేక పారిపోతారు అరణ్యంలోకి. ఆ పారిపోయే దినాలు శ్రమ దినాల్లో, విశ్రాంతి దినం కానీ చలికాలంలో కానీ రాకుండా ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. పారిపోతారు వాళ్ళు. స్తోత్రం చెప్పాలి. అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒలీవ కొండ దగ్గర చేరతారు. 3.5 సంవత్సరాలు వారు రహస్యముగా ఉండి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు శిలువ దర్శనమిస్తాడు వాళ్ళకి. ఆ శిలువ దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు, నమ్మి విశ్వసించి. అప్పుడు వారు
స్వయంగా మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి. ఎన్ని శ్రమలు పడుతున్నారో చూసారా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసారా. అవన్నీ స్వయంగా మూల్యం చెల్లించుకుని రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు వీడి కన్నుకి మబ్బు కలుగుతుంది అబద్ధ క్రీస్తుకి. వాళ్ళు ఎక్కడున్నారో వీడికి కనబడదు. 3.5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు, అంటే 7 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా, అక్కడ విందు కాలం పూర్తయ్యేంత వరకు, ఇక్కడ శ్రమల కాలం పూర్తయ్యేంత వరకు ఈ ఇజ్రాయేల్ ప్రజలు వీడికి కనబడకుండా వీడి కన్నులకు మబ్బు కలుగుతుంది. ఎలాగా? లోతు తన కుటుంబాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు దేవదూతలు వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు సోమర్ గోమర్ పట్టణస్థులు అందరూ వచ్చి లోతు ఇంటి మీద దొమ్మిగా పడతారు. గుర్తుందా? ఆదికాండం 19వ అధ్యాయంలో దొమ్మిగా పడినప్పుడు లోతు ఇంటికి బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీ పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ వేయకుండా, ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మా మీద పెత్తనము చలాయించకుండా నీవు వెళ్ళి ఆ 2 మనుషుల్ని పంపించు అని చెప్పి దొమ్మి చేస్తున్నప్పుడు, దొమ్మిగా మీద పడుతున్నప్పుడు దేవదూతలు అతన్ని లోపలికి లాగేసి వారికి కనుమొప్పు కలగజేస్తే గుమ్మం ఎక్కడుందో, కిటికీ ఎక్కడుందో, తలుపు ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. అవునా? అలాగే 3.5 సంవత్సరాలు కూడా ఇజ్రాయేల్ జనాంగము, అలాగే రక్షణ పొందిన వీరు ఎక్కడున్నారో అబద్ధ క్రీస్తుకు తెలియకుండా వాడి కన్నులకు మరుగు చేయబడుతుందని వాక్యంలో రాయబడి ఉంది. స్తోత్రం చెప్పాలి. ఇదంతా ప్రకటన గ్రంథం సబ్జెక్టు, కానీ తీయడానికి వీలు పడదు, సమయం లేదు. ఇంకొక 10 నిమిషాల్లో మొత్తం ముగించుకోవాలి మనం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే వారు వెళ్ళి రక్షణ పొందారో 7 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత వీడికి పలానా దుక్కుని ఇజ్రాయేల్ ప్రజలు, కనుమవారు మనల్ని ఎదిరించేవారు, మనకి విరోధులు, అలాగే మన మీద తిరగబడేవారు, విప్లవకారులు అక్కడ ఉన్నారని తెలిసి, వీడి రాజ్యం మీద దాడి చేసేవారని తెలిసి, వారిని చంపేయాలని తెలిసి వీడి టెక్నాలజీ, అప్పటికి చాలా పెద్ద టెక్నాలజీ ఏర్పడుతుంది యెరూషలేములో. టెక్నాలజీ, ఆ టెక్నాలజీ పట్టుకుని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయడానికి, వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుండగా వీళ్ళందరూ మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అప్పుడు జరుగుతుంది బహిరంగ రాకడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పటి వరకు రహస్య రాకడ జరిగింది. 7 సంవత్సరాలు గడిచిపోయింది రహస్య రాకడ జరిగి. 7 సంవత్సరాలు అయిన తర్వాత బహిరంగ రాకడ జరుగుతుంది. మీకు ఒక పాట గుర్తుందా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఎంతమంది గుర్తుందా? అందులో ఒక శరణం ఏంటో తెలుసా? 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. అంటే 7 ఏండ్లు అక్కడ విందు జరుగుతుంది, సేమ్ టైం అదే 7 సంవత్సరాలు భూమి మీదకి శ్రమ వస్తుంది. అక్కడ విందు జరుగుతుంది, మిగిలిన వారికి, ఇడిచిపెట్టబడిన వారికి శ్రమ కలుగుతుంది. ఆ శ్రమల గురించి మాట్లాడాడు, ఆ 7 ఏండ్ల శ్రమల గురించి మాట్లాడాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆ శ్రమల గురించి మనం అర్థం చేసుకుంటే, ఆ 7 ఏండ్లు శ్రమలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరి మీదకి యుద్ధం చేయడానికి అబద్ధ క్రీస్తు వస్తున్నాడు, దండెత్తి వస్తున్నాడు, సైన్యం వేసుకుని వస్తున్నాడు. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు దేవుడి మీద ఆధారపడతారు, అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని కాపాడడానికి, ఈ అబద్ధ క్రీస్తుని సంహరించడానికి, యుద్ధం చేయడానికి మేఘారుడై, ఏమండి, యూహిత సైన్య సమభీకరి అయిన రూపిణి అయిన సంఘాన్ని తీసుకుని, భార్యని తీసుకుని, మీకు అర్థమవుతుందా? భార్యని తీసుకుని వేల మంది దూతలతో ఆయన భూమి మీదకి బహిరంగంగా రాబోతున్నాడు. అప్పుడు ప్రతి నేత్రము చూస్తుంది ఆయన్ని. అది బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడిపోయింది, ఇప్పుడు బహిరంగ రాకడ జరుగుతుంది. ఆ రాకడలో ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. చూసి ఆశ్చర్యపోతారు, అదిగో ఆయన వచ్చుచున్నాడు. ఎప్పుడు వీళ్ళు చూసి, ఈ శత్రువులు చూసి, ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు మనకి విరోధంగా వస్తున్నారా, మన పక్షంగా యుద్ధం చేయడానికి వస్తున్నారా అని వీళ్ళు తేరుకునిలోగా ఆయన ఒలివ కొండ మీదకి దిగి వచ్చేస్తాడు. ఒలివ కొండ మీదకి దిగిరాగానే ఒలివ కొండ ఇలా 2 ముక్కలు అయిపోద్ది. ఒలివ కొండ ఇలా 2 ముక్కలు అయిపోద్ది. 2 ముక్కలు అయిపోగానే ఈ ముక్క మీద ఒక కాలు, ఈ ముక్క మీద ఒక కాలు వేసి నిలబడతాడు ఆయన. నిలబడగానే ఇజ్రాయేల్ ప్రజలు, రక్షించబడిన వారు, అప్పుడు రక్షించబడిన వారు అందరూ కూడా, ఆయన చూసిన వారు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఆయన కాళ్ళ సందుల్లో నుంచి ఆ యొక్క ఒలివ కొండ సందులోనికి వెళ్ళిపోయి దాక్కుంటారు. ఒలివ కొండ సందులోనికి వెళ్ళిపోయి దాక్కుంటారు. ఈయన వచ్చిన సైన్యము, ఏమండి, దేవదూతలు అందరూ కలిసి అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేసి నోటి ఊపిరి చేత అబద్ధ క్రీస్తుని సంహరిస్తాడు దేవుడు.
నోటి ఊపిరి చేత అబద్ధ క్రీస్తుని సంహరించి నాశనము చేసి వెంటనే ఏం చేస్తాడో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలను అందరినీ రక్షిస్తాడు. వాళ్ళకు అప్పుడు రక్షణ కలుగుతుంది. యోధా వారికి, ఇజ్రాయేల్ ప్రజలకు అప్పటి వరకు యేసుని నమ్మరు, అప్పటి వరకు రక్షణ పొందరు. అప్పుడు రక్షణ పొందుతారు. పొందిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆయన్ని యెరూషలేము దగ్గరికి కొత్త బట్టలు వేసుకుని మట్లాదివారం రోజున గాడిద మీద ఎక్కించుకుని ఏ విధంగా అయితే ఆయన్ని ఊరేగించారో యెరూషలేం అంతా, అదే విధంగా ఆ ఒలివ కొండ దగ్గర నుంచి యెరూషలేం దేవాలయం దాకా ఆయన్ని తీసుకుని వెళ్తారు. ఒలివ కొండ కాడి నుంచి యెరూషలేం దేవాలయం దాకా కొత్త బట్టల మీద ఆయన నడిపించుకుని తీసుకుని వెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు భూమి మీదకి దిగి వచ్చిన సంఘము, ఇక్కడ రక్షించబడిన ఇజ్రాయేలీలు, ఇంకా అన్యులు, వీళ్ళందరూ కలిసి, ఈ సంఘమంతా కలిసి యెరూషలేం దేవాలయమును, అనగా యెరూషలేం దేవాలయం కాడికి వెళ్ళి యెరూషలేమును రాజధానిగా చేసుకుని 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు యేసుప్రభు. 1000 ఏండ్లు పరిపాలన అప్పుడు మొదలవుతుంది. 1000 ఏండ్ల పరిపాలన పూర్తయిన తర్వాత అప్పుడు తీర్పు, అప్పుడు అంతం వస్తుంది. అంతం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పటి వరకు అంతం రాదు. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఈ భూమి, ఈ ఆకాశం గతించిపోతాయి. పంచవేంద్రములతో, మహావేంద్రములతో ఈ పంచభూతములు కాలిపోతాయి, బూడిదైపోతాయి. భూమి ఆకాశంలో శాపవల చుట్టబడి ఆయన సన్నిధిలో నుంచి పారిపోతాయి. అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో నుంచి పారిపోతాయి. శూన్యములో ధవల సింహాసనం వేయబడుతుంది. ఆ ధవల సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చుంటాడు. ఆ తండ్రి అయిన దేవుని ఎదుట కోకొల్లలుగా ప్రజలు ఏర్పడతారు. ఆ ప్రజలకు న్యాయ తీర్పు జరుగుతుంది. అప్పుడు ఆ తీర్పును బట్టి పరలోకం ఎవరు వెళ్తారు, నరకం ఎవరు వెళ్తారు అన్నది అక్కడ డిసైడ్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతకుముందు 1000 ఏండ్ల పరిపాలన ఉంది. ఏముంది? 1000 ఏండ్ల పరిపాలన ఉంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన అయ్యేంత వరకు తీర్పు రాదు. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాతే తీర్పు వస్తుంది. తీర్పు ఎప్పుడు వస్తుంది? తీయండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును, జాగ్రత్తగా వినాలి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమి గతించిపోయాయి. సముద్రమును ఇకను లేదు, ఇంకా లేదు. మరియు చూడండి, సముద్రం ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజల యందు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి. దేవునికి స్తోత్రం. కొత్త ఆకాశము, కొత్త భూమి వచ్చింది. పాతవన్నీ గతించిపోయాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట నూతన జీవితం. సమస్తము నూతనముగా మార్చేస్తాడు. అర్థమైందా? ఇది సబ్జెక్టు. అప్పుడు శ్రమలు, అప్పుడు హింసలు, అప్పుడు కష్టాలు, వాటి గురించి దేవుడు మాట్లాడతాడు. అంటే ఈలోగా మనం ఎత్తబడితే ధన్యులమే, కానీ అవి కూడా మనం చూడవలసి వస్తే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరు. మనల్ని కూడా లాక్కెళ్ళే అవకాశాలు ఉంటాయి, మనల్ని కూడా హింసించే అవకాశాలు ఉంటాయి. అంతవరకు లేకుండా మనము దేవుని యందు నమ్మికగా ఉండి ఎత్తబడటము మంచిది. చెప్పండి, శ్రమలలో, ఇబ్బందులలో ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఆ శ్రమలు, ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, నమ్మకమైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎందుకంటే పరలోకములో మన ఫలము అధికమవబోతుంది. 666 ముద్ర చాలా ప్రమాదం. దేవుడు ఇప్పటికే చాలామంది అంటున్నారు అది వచ్చేసింది అంటున్నారు, కొంతమంది ఇంకా రాలేదంటున్నారు. కానీ నేనంటాను రాబోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, రాబోతుంది. వాడు వస్తేనే కానీ ముద్ర అమల్లోకి రాదు. ఎవడు రావాలి అంటే మొదటి ముద్ర ఇప్పబడాలి. మొదటి ముద్ర ఇప్పబడితేనే అబద్ధ క్రీస్తు బయటకు వస్తాడు. తెల్ల గుర్రం మీద తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడు. బయటికి రావాలంటే మొదటి ముద్ర ఇప్పబడాలి. ఇప్పబడాలంటే ఏం చేయాలి? రహస్య రాకడ జరిగిపోవాలి. రహస్య రాకడ జరిగిపోతే, వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళిపోతే, అప్పుడు ఆడొచ్చి కర్మ వాళ్ళని మోసగిస్తాడు, కర్మ వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అందులో నువ్వు నేను ఉండకూడదు. అలా ప్రార్థన చెయ్యి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమైందా లేదా?
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.